నమస్తే, నేను కళ్యాణి. శివాబి న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఏకగ్రీవ పంచాయతీకు 7 లక్షల నిధులు. ఆ పంచాయతీలో ఉండేది 2 కుటుంబాలే. సైదాపురం మండలంలో ఇది పరిస్థితి. గూడూరులో స్వచ్ఛ భారత్ 1వ వార్డులో పరిసరాలను పరిశుభ్రం చేసిన పుర సిబ్బంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి. అవగాహన సదస్సులో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుధాకర్. చిల్లకూరు జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొన్న కారు, స్తంభించిన రాకపోకలు. అదొక ఏకగ్రీవ పంచాయతీ. ఆ పంచాయతీలో నివసించేది 2 కుటుంబాలు మాత్రమే. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రస్తుతం మంజూరు చేసిన నిధులు ఈ పంచాయతీలకు కేటాయించారు. ఆ నిధులను ఎలా ఖర్చు చేయాలో అర్థం కాక అధికారులు తికమక పడుతున్నారు. ఈ పరిస్థితి సైదాపురం మండలంలో చోటు చేసుకుంది. సైదాపురం మండలంలో గోకుల బృందావనం అనే పంచాయతీ ఒకటి ఉంది. రికార్డుల్లో మాత్రం పంచాయతీగా ఉండటంతో అక్కడ ఎన్నికలు నిర్వహించడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో భాగంగా గతంలో జరిగిన ఎన్నికల్లో పోటీ లేకుండా సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వాస్తవానికి గోకుల బృందావనంలో 2 కుటుంబాల వారు మాత్రమే నివాసం ఉంటున్నారు. మిగిలిన ఓటర్లందరూ 2 ఏళ్ల క్రితమే మండల కేంద్రమైన సైదాపురానికి వలస వచ్చారు. ఇదిలా ఉండగా ఏకగ్రీవ పంచాయతీ అయిన గోకుల బృందావనం గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం 7 లక్షల రూపాయలను కేటాయించింది. ఈ నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలంటే అక్కడ ప్రజలే లేరు. వలస వచ్చిన చోట అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిబంధనలు ఒప్పుకోవు. ఇప్పుడు ఆ నిధులను ఎలా వినియోగించుకోవాలో అర్థం కాక ఎంపీడీఓ పరందామయ్య, అధికారులు, సర్పంచ్ సతమతమవుతున్నారు. ఆవుల చిట్టుబాబు అండి నా పేరు. గోకుల బృందావనం మాజీ సర్పంచ్ని, సైదాపురం మండలం. అదే ఎనార్మస్ గ్రాంట్ వచ్చి 7 లక్షలు వచ్చింది. ఆ 7 లక్షల రూపాయలు మా ఊరు రోడ్డుకి, అక్కడ ఒక వంతెనకి ఖర్చు పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఆ ఊర్లో అందరూ అక్కడ ఉండేటప్పుడు కూడా ఆ ఊరికి ప్రత్యేకించి గవర్నమెంట్ ఏమి దాన్ని పట్టించుకునేది కాదు. ఈ నిధులు తప్ప నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఈ 5 లక్షల రూపాయలు ఆ రోజు ఇచ్చిన నిధులు తప్ప అంతకు మించి గవర్నమెంట్ ద్వారా మాకు ఎటువంటి ఇది మాకు చేయలేదు. మండల గ్రాంట్లో కానీ జిల్లా గ్రాంట్లో కానీ అప్పుడు కేటాయించిన వాళ్ళే లేరు. ఇది ఇప్పుడు కూడా పరిస్థితి అట్నే ఉంటుంది. కాబట్టి మళ్ళీ తరువాత ఆ పంచాయతీకి ఇంక ఎటువంటి నిధులు రావు. కాబట్టి ఆ రోడ్డు అయినా బాగుంటే మాకు వ్యవసాయ భూములు, వ్యవసాయ పొలాలన్నీ అక్కడే ఉన్నాయి మా ఊరి దగ్గర. ఆ రోడ్డుకి ఆ వంతిని ఖర్చు పెట్టేస్తే ఆ డబ్బుల్ని మాకు అక్కడికి పోయేదానికి ఇబ్బందులు లేకుంటుంటాయి. 6 పంచాయతీలు గోకుల బృందావనం, కేజీఆర్ పాలెం, కృష్ణారెడ్డిపల్లి, మలిచేడు, ఆర్వైజీపాలెం, తోచం. ఈ 6 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి స్టేట్ గవర్నమెంటు ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినందున 7 lakhs మంజూరు చేయబడింది. ఈ నిధుల్ని ప్రత్యేకంగా ఆ గ్రామంలోనే డెవలప్మెంట్కి ఉపయోగించుకోవాలి. అంతేగాని ఈ నిధుల్ని ఏరే పంచాయతీలకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇలా ఈ ఊరికి ఎలాంటి అధికారం ఉండదు. ఈ అమౌంట్ని ఆ విలేజెస్లో సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్, వాటర్ ఫెసిలిటీస్, స్కూల్ బిల్డింగ్స్ ఇలాంటి వాటికి ఉపయోగించుకోవాలి. ప్రత్యేకంగా గోకుల బృందావనంలో దాంట్లో పాపులేషన్ ప్రకారం ఆ నిధుల్ని డెవలప్మెంట్కి ఉపయోగించేదానికి ఇబ్బందిగా ఉంది. కానీ ఆ అమౌంట్ని మాత్రం ఖచ్చితంగా ఆ విలేజ్లోనే జనాలు ఉన్నా లేకపోయినా ఆ నిధుల్ని ఆ విలేజ్లోనే ఖర్చు పెట్టాలనేది గవర్నమెంట్ నిర్ణయం. దీన్ని ఎవరు తప్పుదారి పట్టించినా కూడా దాని మీద పై అధికారులు చర్యలు కైకొనే అవకాశం ఉంది. వాటికి ఏకగ్రీవమైనందుకు ప్రత్యేక ఇన్సెంటివ్గా పంచాయతీకి 7 లక్షల గ్రామ పంచాయతీలకు విడుదల చేయడం జరిగింది. 6 పంచాయతీల్లో 5 పంచాయతీలు 7 లక్షలను ఖర్చు పెట్టడం జరిగింది. వాటిల్లో పంచాయతీ గోకుల బృందావనం గ్రామ పంచాయతీకి వచ్చిన 7 లక్షలు ఖర్చు కాలేదు.
అది అలాగే ఉంది. కానీ అక్కడ ఒక సమస్య ఉంది కాబట్టి ఆ సమస్యని పరిష్కరించి చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరలో ఆ సమస్యను కూడా పరిష్కరించి ఆ పంచాయతీలో కూడా 7 లక్షలకి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని. పరిశ్రమలను విరివిగా ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుధాకర్ కోరారు. గూడూరులోని ఎన్జీఓ హోంలో యువ పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని ఎన్జీఓ హోంలో మంగళవారం పారిశ్రామికవేత్తలకు నిర్వహించిన సమావేశంలో జనరల్ మేనేజర్ సుధాకర్ పాల్గొని మాట్లాడారు. ఆసక్తి కలిగిన పారిశ్రామికవేత్తలు పరిశ్రమలపై దృష్టి సారిస్తే ఆయా రంగాలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్, ఐపీఓ శామ్యూల్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. లోన్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రాజెక్టు మంచి ప్రాజెక్టు, వైబిలిటీ ఉంది, తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీ ఉంది, అన్ని టైప్స్ ఉన్నాయి, బాగుంది. కేవలం సెక్యూరిటీ మాత్రమే లేదు, అందువల్ల ఆ ప్రాజెక్టు డ్రాప్ అయిపోతుంది అన్న సందర్భంలో బ్యాంక్ మేనేజర్ గారు తన ఓన్ డెసిషన్ మీద CGTSME మీద కవర్ చేసేదానికి అధికారం ఉందన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో CGTSME కింద కవర్ చేయొచ్చు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా. కాబట్టి ఆ సార్ చెప్తున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నారు, మీకు ఎలాంటి సెక్యూరిటీ లేదని దాని గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు, మీరు మంచి ప్రాజెక్ట్తో ముందుకు రండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని ఉద్దేశం. కాబట్టి మనం ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సొసైటీలో యూత్ దాదాపు 60% పాపులేషన్లో యూతే ఉన్నారు. మరి ఉద్యోగ అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి, గవర్నమెంట్లో కానివ్వండి, ప్రైవేట్లో కానివ్వండి. మరి చదువుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది గతంలో పోలిస్తే. ఇదివరకు ఒక 25 years బ్యాక్ మేము ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు 8 గవర్నమెంట్ కాలేజీలు, ఒక 8 ప్రైవేట్ కాలేజీలు ఉండేవి 80వ ప్రాంతంలో, ఇది కంబైన్డ్ స్టేట్లో. ఇప్పుడు స్టేట్ విడిపోయిన తర్వాత మన దగ్గర 390 కాలేజీలు ఉన్నాయంట. కంబైన్డ్ స్టేట్లో 794 కాలేజీలు ఉండేవి, విడిపోయిన తర్వాత 300+ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్. మన జిల్లాలోనే 25 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అలాగే ఐటీఐలు ఒక 25, పాలిటెక్నిక్లు, తర్వాత రెగ్యులర్ డిగ్రీ కాలేజెస్, MBAలు, MCA కాలేజీలు, ఇన్ని టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ బయటకు వచ్చేస్తున్నారు ఎవరి ఇయర్. అబ్జర్వ్ అయ్యేది గవర్నమెంట్ జాబ్లో కానీ కెపాసిటీ ఉండి అబ్రాడ్ వెళ్ళిపోయే వాళ్ళు ఒక 5% ఉంటారు, లేదా 3% ఉంటారు. కొంతమంది బయటకు వస్తే ఒక 3%, 5% అబ్రాడ్ వెళ్తారు. ఇంకో 2% గవర్నమెంట్లోనూ ప్రైవేట్లోనే అబ్జర్వ్ అవుతారు. మిగతా వాళ్ళకి మరి ఆపర్చునిటీస్ ఏం చదివేసి ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గూడూరు పట్టణంలో జరుగుతోంది. 1వ వార్డులో పురపాలక సిబ్బంది పరిసరాలను పరిశుభ్రం చేశారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. 11 రోజుల పాటు స్వచ్ఛ భారత్ను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను తూచా తప్పకుండా గూడూరు పురపాలక సంఘం అమలు చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా మంగళవారం 1వ వార్డులో పారిశుద్ధ్య సిబ్బంది చెత్తా చెదారాలను ఎత్తేశారు, రోడ్లను శుభ్రపరిచారు, కాలువల్లో సీల్టును తొలగించారు, దోమల నివారణకు మందు స్ప్రే చేశారు. ఈ సందర్భంగా ఆ వార్డ్ కౌన్సిలర్ విజయమ్మ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో భాగంగా వార్డులో పనులు జరిగాయని పేర్కొన్నారు. మన గూడూరు పట్టణం నందు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించిన అంశంలో స్వచ్ఛ ఆంధ్ర భారత్ అనే దీన్ని మొదటిసారిగా గూడూరు పట్టణంలో 1వ వార్డు నందు చైర్పర్సన్ గారు మొదలుపెట్టి ఉన్నారు. జరిగినది 25వ తారీఖు 9వ నెల నుంచి మొదలుపెట్టింది. రేపు నెల 11, 10 పూర్తి చేస్తున్నాం. మొదటిసారిగా మా 1వ వార్డుకి వచ్చి చైర్పర్సన్ గారు 20 మందితో
కాలువలు పూర్తి కింద మొదలుపెట్టి ఉన్నారు. కావున ఆమెకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చిల్లకూరు సమీపంలోని జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. చిల్లకూరు జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి చెన్నై వైపు నుండి నెల్లూరు వెళ్లే మార్గంలో ముందు వెళ్తున్న లారీని అధిగమించబోయి కారు ఢీకొంది. కారు డివైడర్ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా తిరగటంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. నుంచి నెల్లూరుకి వెళ్తున్నాము. ఈ పక్కకు వచ్చి సైడ్లో వచ్చి లారీ కొట్టేసి ఈ బండి తిరిగేసి యాక్సిడెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చిల్లకూరులో వుడ్ కాంట్రాక్టర్ తానంకి నానాజీ నివాసంలో వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. కోట మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం చిల్లకూరులో వుడ్ కాంట్రాక్టర్ నానాజీ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కోట మండలం కొక్కుపాడు గ్రామ సర్పంచ్ సుందరయ్య, ఉప సర్పంచ్ జితేంద్రరెడ్డి, మరికొందరు నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా, జ్యోత్స్నలత, పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, నాయకులు కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు రెడ్డి, రవీంద్రరెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రముఖ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ నాయకులు మన చంద్రబాబు నాయుడు గారి యొక్క సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చి ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మేము స్వాగతిస్తున్నాము. అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హులైన పేదవారికి చెందేటట్లు పనిచేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కోట మండలంలో ఒక కంచుకోటలాగా ఏర్పడేదానికి ఐకమత్యంతో అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి నెక్స్ట్ ఎలక్షన్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేస్తామని చెప్పి అందరం కృషి చేస్తామని చెప్పి కూడా అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఈ భాస్కర్ రెడ్డి గారి టీం మొత్తం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్లకి వేరే పార్టీ అంటూ ఉండదు, ఉండేది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. నాయకుడు ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారుగా ఉంటారు. కాబట్టి ఈ అందరూ కూడా మిగతా మండలాల్లో కూడా ఇంకా ఎంతో మంది చేరడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో జిల్లా వారి కానించి గ్రామీణ వారికి కూడా అనేక కార్యక్రమాలు, మహిళలకు కావచ్చు, నిరుపేదలకు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఆయన నాయకత్వంలో ఇంత ఉత్సాహంగా ముందుకు పోతున్నామనంటే ఆయన చేసేటువంటి కార్యక్రమాలు, మన పార్టీ నాయకత్వం అన్నీ సంకల్పించినందువల్లనే ఎక్కడికి పోయినా, ఏ విలేజ్కి పోయినా, ఏ గ్రామానికి పోయినా తెలుగుదేశం పార్టీలోకి మేము వస్తాము మమ్మల్ని చేర్చుకోండి అనేటువంటి దిశ తీర్చుకొని వచ్చినందుకు మన చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడుతున్నారో అదేవిధంగా మనం కూడా మన మండలంలో కావచ్చు, మన విలేజ్లో కావచ్చు, మన జిల్లాలో కావచ్చు ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా, ఒక కార్యకర్తగా విజృంభించి మనం ఇదే విధంగా మన అధికారాన్ని మళ్ళీ తిరిగి 5 ఏళ్ళు కూడా మనం సంపాదించుకోవడానికి మన శాశక్తుల ప్రయత్నం చేసి ఈరోజు మన పార్టీలో మా కోడలు మండైనటువంటి కొక్కుపాడు గ్రామం ఈరోజు ముఖ్యమైనటువంటి ఒక తెలుగుదేశానికి బలమైనటువంటి ఒక విధానం ఏర్పడింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మన నాని గారు, అదేవిధంగా జ్యోత్స్నలత గారి యొక్క అధ్యక్షతన మన కోట మండలం సంబంధించినటువంటి పల్లగాటి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా జితేంద్ర రెడ్డి గారు, మరియు శ్యామ్ సుందర్ రెడ్డి గారు, మరియు మర్రి పోలయ్య, సేనారెడ్డి గారు, మరియు ఇతర ఆ యొక్క గ్రామానికి చెందినటువంటి చాలామంది యువకులు అందరూ కూడా ఈ యొక్క పార్టీలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పార్టీ సిద్ధాంతం, ఈ పార్టీలో ఇప్పుడున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలే ఈ యొక్క పార్టీలోకి చేరడానికి వీళ్ళందరూ కూడా అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క పార్టీని మా కోట మండలంలో దినదినాభివృద్ధికి చెందే విధంగా ప్రతి గ్రామంలో మన యొక్క పార్టీ యొక్క కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ ఈ విధంగా మంచి కార్యక్రమాలు తీసుకొస్తుంది. ఈ కార్యక్రమాలు
ఇంటి వద్దకే పశువైద్యం వచ్చిందని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ అరుణ పేర్కొన్నారు. గూడూరులోని సాధుపేట సెంటర్ ప్రాంతంలో ఉన్న పశువైద్యశాలలో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సాధుపేట సెంటర్ ప్రాంతంలో ఉన్న పశువైద్యశాలలో మంగళవారం గూడూరు, పొదలకూరు ప్రాంతాలకు చెందిన గోపాలమిత్రులకు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఏడీ డాక్టర్ అరుణ మాట్లాడుతూ ఇక నుంచి గ్రామాలకు గోపాలమిత్ర వాలంటీర్లు వచ్చి రైతుల పశువులకు అక్కడే వైద్యం చేస్తారన్నారు. ఈ సమావేశంలో సిబిఓ డాక్టర్ విజయ్ కుమార్, సూపర్వైజర్లు చంద్రహాస్, నాగమణి మొదలగు వారు పాల్గొన్నారు. ఈనాటి మన ఈ సమావేశము గోపాలమిత్రులకి నెలవారీ సమీక్ష కొరకు ఈరోజు గూడూరు, పొదలకూరు డివిజన్లకి సంబంధించిన గోపాలమిత్రులందరినీ ఇక్కడ సమావేశపరచడం జరిగింది. మెయిన్గా దీంట్లో వారి యొక్క నెలవారీ వర్క్ పర్టికులర్స్ మరియు వారికి ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాటి గురించి ఈరోజు ఈ మీటింగ్లో డిస్కస్ చేసి వాళ్ళకి నివారించడం జరుగుతుంది. మరియు నెలవారీ సమీక్ష ప్రతి నెల 28వ తేదీ గూడూరు, అలా పొదలకూరు రెండు కలిపి చేస్తాము. మనకి గూడూరు డివిజన్లో 20 మంది గోపాలమిత్రులు లేదా ఇంజక్షన్లు, కృత్రిమ గర్భధారణ ఇంటి వద్ద రైతు ముంగిటే చేసే విధానంలో వీళ్ళందరినీ అన్ఎంప్లాయిడ్ యూత్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వారి క్వాలిఫికేషను 10వ తరగతి చదివి వారికి ఏమీ ఉపాధి లేకుండా గ్రామాల్లో ఉంటారు కాబట్టి వారికి ఉపాధి కొరకు వారిని సెలెక్ట్ చేసి ఈ విధంగా 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్లో ఏ విధంగా ఇంజక్షన్లు చేయాలి, ఎదలో ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి అని చెప్పేసి ఆ ట్రైనింగ్లో వాళ్ళకి తెలియజేస్తారు. చేసిన తర్వాత వారికి మన డిపార్ట్మెంట్ డిఎల్డిఏ అంటే డిస్ట్రిక్ట్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్ ద్వారా వారికి ఒక లిక్విడ్ నైట్రోజన్ క్యాన్ మరి ఒక చిన్న క్యాన్ 3 లీటర్లు పెట్టే క్యాన్ ఒకటి ఇస్తాము. ఇచ్చి వారికి ఆ కృత్రిమ గర్భధారణ చేసేందుకు ఉపయోగపడే పంచాయతీలకు మంజూరైన నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని ఎంపీటీఓ భవానీ సూచించారు. గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, కార్యదర్శులకు జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీఓ భవానీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ను గ్రామాల్లో అమలు చేయాలని కోరారు. మండలంలోని 23 పంచాయతీల్లో చేపట్టే సీసీ రోడ్లను నాణ్యతగా నిర్మించాలని ఆమె వివరించారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షురాలు మట్టం శ్రావణి మొదలగు వారు పాల్గొన్నారు. మన ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన సిమెంట్ రోడ్లని మన గూడూరు మండలంలోని అన్ని 23 గ్రామ పంచాయతీల్లో నిర్మించాలని మన కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు కండక్ట్ చేసి రెజల్యూషన్ తీసుకొచ్చి ఇవ్వాలని, మరియు స్వచ్ఛ భారత్ మిషన్ కింద 25వ తారీఖు నుంచి వచ్చే నెల 15వ తారీఖు వరకు నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించాలని, మరియు పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో 30వ తారీఖు సెలవు వచ్చినందువల్ల 1వ తారీఖుకి చెక్కులు రెడీ చేసుకొని పెన్షన్దారులని ఇబ్బంది పెట్టకుండా ఆ రోజు అందరికీ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు పెన్షన్లు పంపిణీ చేయాలని తెలియజేస్తున్నాం. వచ్చే ఏడాది జనవరి నెలలో 10 కంపెనీలతో ప్రాంగణ ఎంపికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కళాశాల ప్రిన్సిపల్ వీర సుదర్శన్ రెడ్డి తెలిపారు. గూడూరులోని నారాయణ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ప్రాంగణ ఎంపికలు జరిగాయి. బెంగళూరుకు చెందిన సెంటనరీ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ వీర సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రాంగణ ఎంపికలను విరివిగా నిర్వహించి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్ డార్విన్ ప్రేమ్,
ఏవో ఆదిశేషయ్య మొదలగు వారు పాల్గొన్నారు. I am representing Centenary Enterprises, where we are into design, development and productions in aerospace and also wind energy. We have developed two-seater airplanes. It's called Hansa 3, which was successful, supplied to all flying clubs in and across the globe. And we also developed rocket launcher tubes for, it's called as Pinaki missile for Indian Army. It is a 44-meter Ranger. We have developed Tejas LCA aircraft, which is every second year getting displayed at International Aero Show, number one. Number two is we also develop what is called that aircraft simulators. So now we are into wind energy, where we'll be producing wind turbine blades of megawatt series, one at Padubidri and one. ఒక కంపెనీ బెంగళూరు నుంచి సెనిటరీ ఎంటర్ప్రైజ్ అనేది వచ్చున్నారండి. అండ్ దాని ఫౌండర్ దార్విన్ ప్రేమ్ గారు మన రిక్రూట్మెంట్ టీమ్కి వచ్చున్నారు. అండ్ మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళని, ఐటీఐ చదివిన పిల్లల్ని, అండ్ డిప్లొమా చదివిన పిల్లల్ని, బీటెక్ చదివిన పిల్లల్ని తీసుకుందామని వచ్చారు. అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ మన టర్బైన్ విండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, వాళ్ళకి వీళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. సో టర్బైన్ విండ్స్లో వీళ్ళ పిల్లలందరూ కూడా వర్క్ చేయాలి. దే హ్యావ్ టు లెర్న్, వాళ్ళ ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా నేర్చుకోవాలి. ఐటీఐ పిల్లలకి 9,000 శాలరీ ఇస్తున్నారు. అండ్ డిప్లొమా పిల్లలకి అందరికి కూడా 11,000 నుంచి 12,000 వరకు శాలరీ ఇస్తున్నారు. అండ్ అన్ని బోనసెస్లు ఉంటాయి, అన్ని ఈపీఎఫ్లు వాళ్ళకు ఉంటున్నాయి. అండ్ ఇలాంటి కంపెనీస్ రావడం, మంచి కోర్ కంపెనీస్ ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం చాలా మంచిదండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ మాకు చాలామంది పిల్లలు వచ్చారు ఈరోజు. సో మాకు గర్వకారణంగా ఉంది ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేయడం. మా కాలేజీలో ఈ అకాడమిక్ ఇయర్ తీసుకుంటే ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 నెలల్లోనే ఇప్పటికి 8 కంపెనీ వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. 8 కంపెనీలలో 6 కంపెనీస్తో మేము ఎంఓఈ ఎంటర్ చేసుకోవడం జరిగింది. మిగతా 6 కంపెనీస్ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ 6 కంపెనీస్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ చేయడం జరిగిన దాంట్లో చూస్తే 4 కంపెనీ వాళ్ళు 4 మాత్రము మా కాలేజీ నారాయణ ఇంజనీరింగ్ గూడూరు విద్యార్థులకు మాత్రమే వివిధ విభాగాలలో బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ వాళ్లకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం చేయడం జరిగింది. మిగతా 2 కంపెనీస్ ఐఎంఐ ఇంపీరియల్ మెటల్ ఇండస్ట్రీస్, ఇది ఫారిన్ బేస్డ్ కంపెనీ, యూకే బేస్డ్. 2వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఈ కంపెనీ రావడం జరిగింది. వాళ్ళకు 42 కంపెనీస్ ఉన్నాయి ఆ పెద్ద గ్రూప్లో. దాంట్లో కంట్రోల్ కాంపోనెంట్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ శ్రీ సిటీలో ఉంది. వాళ్ళు గతంలో మా కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ మా కాలేజీ పిల్లలకే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండే గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, నెల్లూరు జిల్లాలో కొంతమంది పేరెంట్స్, మా మేనేజ్మెంట్ని అయితేనేమి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాలేజీలో ఓన్లీ నారాయణ ఇంజనీరింగ్ గూడూరులోనే కంపెనీ తీసుకొని వచ్చి మీ పిల్లలకు మాత్రమే హెల్ప్ చేస్తున్నారు, మీకు తెలిసిన సర్కిల్ ఉంటే. సమాజంలో గురువులకు ఎనలేని గౌరవం ఉందని జెడ్పీటీసీ సభ్యురాలు బొమ్మిరెడ్డి పద్మ పేర్కొన్నారు. గూడూరు మండలంలోని చవటపాలెం గ్రామంలో ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చవటపాలెంలో ఏర్పాటై ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం పురంధర్ రాజును పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బొమ్మిరెడ్డి పద్మ మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త రామ్మూర్తి, పూర్వ విద్యార్థులు రవిచంద్ర, ప్రభాకర్, ఉపాధ్యాయులు బలరామయ్య, కొండయ్య, బాబు మొదలగు వారు పాల్గొన్నారు. సారు వేరే పిల్లకాయలకు చెప్పి, రే గుర్రంకొండోడు ఎట్టబోయాడు చూడండిరా, నన్ను గుర్రంకొండ అనేది అనమాట. గుర్రంకొండోడు ఎట్టబోయాడు చూడండిరా, కనిపించలేదు అన్నాడు. అప్పుడు నేను పిలిపించాడు అనమాట. ఏంద్రా ఎందుకు కనిపించలేదు అని అంటే, ఈ విధంగా జరిగింది సార్, మేడం కొట్టిందంటే, కొడితే ఎట్లా అంటారా అని. అప్పుడు సారు గూడూరుకి వెళ్తా ఉంటే ఒకరోజు వెళ్ళించిన రోజు హిందీ వర్ణమాల పుస్తకం సార్ డబ్బులతో కొనుక్కొని వచ్చి తీసుకొని, సార్ హిందీ సబ్జెక్ట్ కాకపోయినా కానీ ఇంట్లోనే కూర్చోబెట్టుకొని హిందీ నేర్పించి, తర్వాత క్లాస్లో అందరికంటే హిందీ ఫస్ట్గా చదివే విధంగా తయారు చేశారన్నమాట సారు.
రిలేషన్ కలిగి ఉంటారు. కానీ మా గురువు ప్రత్యేకత ఏంటంటే వాడు ఎక్కడికి వెళ్ళినా కానీ తన శిష్యుడిని వదిలిపెట్టరు పెట్టరు పెట్టరు. దానికి ఉదాహరణ నేను 1 నుంచి 5వ తరగతి వరకు మా గ్రామం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పినపర్యాపాడు అనే మారుమూల చిన్న పల్లెలో చదువుకున్నాను. ఆ పాఠశాలలో ఆనాటి పరిస్థితులు చూస్తే సార్ దగ్గరకు పోయేంత వరకు కూడా అక్షరాలు రావు, ఏబిసిడీలు రావు. ఎన్నో సముద్ర పాలకు చెట్ల కర్రలతో అవి అపురూపంగా రావడం జరిగింది. గురువు గారి మీద ఉన్న అభిమానాన్ని, ప్రేమను ఈ గుండెల్లో దాచుకొని ఈరోజు మీ అందరి ముందుకి వచ్చాం. ముఖ్యంగా ఈ సభకు మమ్మల్ని ఆహ్వానించిన ఈ ఉపాధ్యాయ బృందానికి, ఈ స్కూల్ ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం. 7వ తరగతి పాత తెలుగు టెక్స్ట్ బుక్లో చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి ఆత్మకథ ఉంది. దాంట్లో ఆయనకి లెక్కలు సరిగా రావని, ఇన్ని రోజులు హై స్కూల్ అయిన తర్వాత కూడా ఇంగ్లీష్ పోస్ట్ ఇవ్వకుండా ఉండడం దురదృష్టకరం. ఇప్పటికీ కూడా ఇంకా ఆ పోస్ట్కి పర్మిషన్ రాకపోవడం విచారించదగ్గటువంటి విషయం. ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా, పెద్దల ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పేద ప్రజలు ఉన్నటువంటి ఈ ఏరియాలో ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టుగా స్కూల్స్ అన్ని మూసేస్తున్న తరుణంలో ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ దాకా 600 మంది పిల్లల పైన తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. 600 మంది పిల్లల్ని ఈ ఏరియాలో ఇక్కడ చదివించడానికి వాతావరణాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ స్కూల్లో సఫిషియెంట్గా టీచర్స్ని, ఫిజికల్గా ఎక్విప్మెంట్ని అందించగలిగితే ఖచ్చితంగా మంచి స్థాయికి ఎదుగుతారమ్మా. నా 31 సంవత్సరాలు సర్వీస్ తర్వాత నా ప్రభుత్వం గుర్తించి అది మంచి టైములు అది ఇంతకుముందు నాకు వచ్చింటే ఈ గౌరవం నేను పొందలేకపోయేవాడిని. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేసిన తర్వాత మా శాస్త్ర ఉపాధ్యాయులతో కలిసి ఇది నాకు ఉత్తమం అంటే నాదే కాదు, మాకు బాబు గారు, మా సహపాఠి ఉద్యోగుల వల్ల కూడా, ఉపాధ్యాయుల వల్ల నాకు ఈ పేరు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు మొదటి నుంచి కూడా చెట్టు నాటడం అంటే చాలా ఇష్టం. నేను విద్యార్థి దశలో నేను ఆల్రౌండ్ డెవలప్మెంట్, నాకు ఎన్సీసీలో ప్రమేయం ఉంది, ఎన్ఎస్ఎస్లో ప్రమేయం ఉంది, తర్వాత కాలేజీలో ఛాంపియన్ని, అట్లా చైర్మన్ కూడా ఉన్నాను. నాకు ఈ ఇంటర్యూనివర్సిటీ గేమ్స్ కానీ పోయేవాడిని. 20 కిలోమీటర్స్ రన్నింగ్లో నేను ఫస్ట్ వచ్చాను. గత కలెక్టర్ గారు కూడా నన్ను ప్రశ్నించారు. ఇప్పుడు అనుకుంది. చిల్లకూరులోని ప్రాథమిక పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయుడు ప్రజేంద్రరెడ్డిని ఘనంగా సన్మానించారు. అంకిత భావంతో పనిచేసే వారికి అవార్డులు వెతుక్కుంటూ వస్తాయని వక్తలు కొనియాడారు. చిల్లకూరు మండలంలోని అన్నంబాక పాఠశాలలో పనిచేస్తూ అవార్డు అందుకున్న ప్రజేంద్రరెడ్డిని ఘనంగా సన్మానించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా మలిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని వక్తలు కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణారెడ్డి, ఎస్వీఎస్ శర్మ, స్థానిక యూనియన్ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, రాజారెడ్డి, ఎంఈఓలు మధుసూదన్ రావు, నందకుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమాజాన్ని మన పాఠశాల పట్ల విశ్వాసాన్ని కలిగించినప్పుడు మన వృత్తికి దూరం కాము, మన ఉద్యోగాలు భద్రంగా ఉంటాయి, పేద పిల్లల యొక్క ఆశలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా పయనించి బడి మనది, బాధ్యత మనందరిది అనేటటువంటి భావంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్నటువంటి మిత్రులు నందకుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన మండలం నుంచి వెళ్ళి మన ప్రజలకు సన్మానం జరుగుతుంది అంటే తనకు సన్మానం జరుగుతున్నటువంటి భావంతో ఇచ్చేసి మనందరికీ ఆశీస్సులు అందించినందుకు వారికి మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజల అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పీఆర్టీయూ యూనియన్ బాధ్యులందరికీ చేపడతామని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఈ మండలంలో 12 సంవత్సరంలో రావడం జరిగింది. ఈ సంవత్సరం మళ్ళీ సుధీరెడ్డి వచ్చేదాకా ఉంటానని చెప్పి ఇంతకుముందు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఈ సంవత్సరం ఉండిపోయి మళ్ళా మధు సారు
నెలటూరు కోరుకుంటారు. ఆయన గూడూరు మండలం ఎంఈఓ కావాలి అవుతాడని చెప్పి నేను అనుకుంటున్నాను. మళ్ళా నేను కూడా మీ దగ్గర పనిచేసేదానికి గూడూరు మండలం 2 yearsలో అయినా వస్తానని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాను. అదేవిధంగా ఈ 2 years కూడా నందకుమార్ గారు ఇక్కడికి వస్తే వారి ఆధ్వర్యంలో కూడా ఈ 2 years పనిచేసి ఆఫ్టర్ 2 years అయినా తర్వాత అయినా గూడూరు మండలం పోవాలని చెప్పి ఒక కోరిక. ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలని కోరుకున్నాను. ఇది అందరికీ వచ్చిన అవార్డుగా, ఈ చిలకూరు మండలంలో కష్టించి పనిచేసే ప్రతి ఒక్కరు వచ్చిన అవార్డు ఇది కేవలం నా ఒక్కరి కృషి కాదు, ఎంతో సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయులకి అందించిన అవార్డుగా భావిస్తున్నాము. అవార్డు అంటే ఇది గొప్పతనం కాదు, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత. ఇప్పుడు భగవద్గీతలో ఒక చిన్న శ్లోకం ఉంది, దాంట్లో చెప్తారు కర్మణ్యైన కార్యస్య, అంటే కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, ఫలితాన్ని నువ్వు ఆశించుకో. కర్మను చేయటం నీ బాధ్యత. గూడూరులోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కరుణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకలాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. భక్తప్రియాయ భవరోగభయాపహాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏకగ్రీవ పంచాయతీకు 7 లక్షల నిధులు. ఆ పంచాయతీలో ఉండేది 2 కుటుంబాలే. సైదాపురం మండలంలో ఇది పరిస్థితి. గూడూరులో స్వచ్ఛ భారత్ 1వ వార్డులో పరిసరాలను పరిశుభ్రం చేసిన పుర సిబ్బంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి. అవగాహన సదస్సులో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుధాకర్. చిల్లకూరు జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొన్న కారు, స్తంభించిన రాకపోకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిబాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Audio Jungle.